మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకొని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సిపిఐ ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడి ఇక్కడ కొంతమంది సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? పాలక ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు మాత్రము రైతులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాము, రెట్టింపు చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి ప్రతి ఏడాది కూడా రైతుల యొక్క పెట్టుబడి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు కూలీల ఖర్చు అమాంతం పెరుగుతూ ఉంది. కానీ వచ్చే ఆదాయం కాడికి వచ్చేటప్పటికి అమాంతం పడిపోతా ఉంది. పైగా ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిండికేట్ వల్ల ఇవాళ రైతులు, కమర్షియల్ క్రాప్స్ పండించేటటువంటి రైతులు భారీ ఎత్తున నష్టపోతున్నారు. దానికి ఉదాహరణ ఇవాళ అరటి రైతులకు సంబంధించినటువంటి పంట చేతికి వచ్చింది. తీరా చూస్తే టన్ను 1000 రూపాయలు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆ పంటను తీసుకొని పోయి ఎక్కడో చెత్త కుప్పల్లో పడేటువంటి పరిస్థితి దాపురిస్తా ఉంది. పైగా ఇవాళ ప్రభుత్వం ఇస్తారని చెప్పినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ అనేటువంటి నిధిని ఏదైతే ఏడాదికి 20,000 ఇస్తారని చెప్పాడో, పోయిన సంవత్సరం ఏమో ఖరీఫ్, రబీ సీజన్ లో 1 రూపాయి, ఈ సంవత్సరం ఏమో ఖరీఫ్ లో పూర్తిగా ఎగ్గొట్టాడు. ఇప్పుడేమో రబీ సీజన్ లో కేవలం 7,000 మాత్రమే జమ చేశాడు. కాబట్టి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడంలా. పైగా ఏం చేస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా ఉంది, ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. అడపాదడప కరువు, అతివృష్టి, అనావృష్టి అనేటువంటి ఈ బాధ ఇవాళ ఎక్కువైంది. మోంతా తుఫాను ప్రభావము నుంచి కోలుకోక ముందే దిత్వా తుఫాను వచ్చి ముంచినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రైతులు ప్రతి ఏడాది నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది తప్ప కోలుకునేటువంటి పరిస్థితి వాళ్ళ లేదు. ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు అన్ని వర్గ ధోరణులు అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలి. అందులో నీటిపారుదల వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ కౌలు రైతులు అనేటువంటి చాలా కీలక భూమిక పోషిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా కౌలు రైతులకు సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో కౌలు రైతులు కనీస కార్డు కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలా ఎక్కువ భాగము కౌలు రైతులు నష్టపోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళన గురించి మనతో మాట్లాడడానికి ఇంకా కొంతమంది రైతు సంఘాల నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది. మరి ఢిల్లీ సరిహద్దుల్లో 13 మాసాల పాటు కొనసాగించిన ఆందోళన ఫలితంగా అక్కడ ఇచ్చిన హామీలు, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా, మరి ఎంఎస్పీకి మద్దతు, దానికి ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇంతవరకు కల్పించిన నేపథ్యంలో ఇవాళ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతాంగం కుదేలైపోతా ఉన్నారు. ఉల్లి పంట చూస్తే మొత్తం పూర్తిగా తుఫాను వల్ల నష్టపోయి ఒక 400 రూపాయలకు క్వింటాలు అడిగేవాళ్ళు లేక అన్ని తోటల్లోనే వదిలిపెట్టడం జరిగింది. అరటి పంట చూస్తే అలాగే టన్ను 1000 రూపాయలు లేదు. చీనీ పంట కూడా ధరలు లేకుండా పోయింది. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయినాయి. మరి శనగ పంట అయితే మెట్ట ప్రాంతాల్లో పండించే శనగ పంట, పప్పు శనగకు సంబంధించి 7,000 రూపాయలతో మేము ఇస్తున్నాము, దానికి రాయితీ ఇస్తామని చెప్పేసి అన్నారు. అదే మోతాదులో రైతు నుంచి కొనమని చెప్పి అంటే దానికి 5,000 చిల్లర, 5,600 చిల్లరమే చేస్తున్నారు. ఈ రకంగా రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడేమో తక్కువ ధరకు, రైతులకు ఇచ్చేటప్పుడేమో ఎక్కువ ధరకు ఇవ్వడాన్ని మధ్యలో దళారులు బతికిపోతున్నారు తప్ప ఆరుగాలం కష్టపడి పండించే రైతులకు ఆ ఫలితం దక్కకపోవడం పూర్తి దుర్మార్గమైన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ సమస్యలన్నింటిపైన భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్ర శ్రీకారం చుడుతుందని హెచ్చరిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకొని
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను రైతు సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిపిఐ పార్టీ నాయకులతో పాటు రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.